గుంటూరు 25వ డివిజన్ లక్ష్మీనగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వికాస్ హాస్పిటల్ సౌజన్యంతో 25వ డివిజన్ అధ్యక్షులు గాలం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపుకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరై ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసిన 25వ డివిజన్ అధ్యక్షులు గాలం వెంకటేశ్వర్లుని అభినందించారు. వికాస్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును సుమారు 300 మంది పైగా రోగులు సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. ఈ క్యాంపులో కొన్ని ముఖ్యమైన రక్త పరీక్షలు ఉచితంగా చేయడమే కాకుండా రోగికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. వికాస్ హాస్పిటల్స్ నందు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 25వ డివిజన్లో ఉన్నాము. గాలం వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వికాస్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఇక్కడ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం జరిగింది. అదేవిధంగా ఉచితంగా మందుల్ని పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వారందరూ కూడా దాదాపుగా 300 పైగా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే టెస్టులకి నిమిత్తం వచ్చిన వారికి వికాస్ హాస్పిటల్స్కి 50% రాయితీతో వారికి రాయితీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ టెస్టులో. కాబట్టి అది కూడా వాళ్ళు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి వికాస్ హాస్పిటల్స్లో ఇది ఆరోగ్యశ్రీ కూడా ఏర్పాటైన శుభ సందర్భంలో ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్య సమస్యల దృష్ట్యా వికాస్ హాస్పిటల్కి వచ్చి ఆరోగ్యశ్రీ అవకాశాలని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వికాస్ హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి గల్లా రామచంద్ర గారిని కోరగానే స్లమ్ ఏరియాలో మా ఏరియాలో మెడికల్ క్యాంప్ పెట్టనన్నా అనగానే పెద్ద మనసుతోటి ఈరోజు మా ఏరియాలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వికాస్ హాస్పిటల్ తరపు నుంచి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి మెడికల్ క్యాంపే కాదు టెస్టులు చేశారు. ఇక్కడ అన్ని టెస్టులు చేయడం, అలాగే ప్రతి ఒక్కరు కూడా మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. గల్లా మాధవి గారు ఎమ్మెల్యే గారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమం సందర్శించి వెళ్ళి 25వ డివిజన్ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం ఎన్నడూ ఎప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా తీసుకోలేదు. కాబట్టి మా ఒక ఎమ్మెల్యే గారు ఒక కార్యక్రమం చేసేందుకు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. రానున్న రోజులు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళ సూచన మేరకు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క డివిజన్ ప్రెసిడెంట్ ప్రజలందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.